ఇదిగో అమ్మ మీరు మోసపోయారు, మీకు ఇట్లాంటి పరిష్కారం. ఇది జెన్యూన్ డెమోక్రసీ నా దృష్టిలో. స్వయంగా వెళ్ళి నువ్వు ఇది కూలుస్తావా లేదా, కూల్చకపోతే నేనే కూలుస్తాను అని కూర్చుంటే ఎక్కడికి పోతున్నాం మనం, ఏం చేయాలనుకుంటున్నాం మనం, ఇది ఆలోచించుకోవాల్సిన టైం. అంటే ఇది వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగానే నడుస్తున్నాయి వివాదాలన్నీ, రాజకీయ వివాదాలు. ఇందులో ఇంకా అధికారుల జోక్యం, దాని మీద విచారణ చేయడం, వాళ్ళ అధికారులు జల్లు తీసుకునేదాకా వీళ్ళు ఆగిలా లేరు, ఎమ్మెల్యేలు ఆగిలా లేరు. అదే చెప్తుంది, ప్రతీకార రాజకీయం అనేది బిగిన్ అయితే ఇవాళ క్రిందటిసారి జగన్ దెబ్బేసినటువంటి వాటిట్లయి ఇన్ని సంఘటనలు అయితే జరగలేదు. అవును, గెలిచిన టైంలో ఇన్ని సంఘటనలు అయితే జరగలేదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు, ప్రజావేదిక నాయకుల విషయం దగ్గరికి వెళ్ళింది, అచ్చెన్నాయుడు లేకపోతే అయ్యన్న పాత్ర, ఇట్లాంటి అంతే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది అట్లా కాదే, ప్రతి ఊర్లో ప్రతి సందులో ప్రతి నాయకుడు ప్రతి అనుచరులు వెళ్తే అదేమవుతుంది, దాని పర్యవసానం ఇవాళ బానే ఉంటది. ఒకటే గుర్తు, కర్రతో ప్రారంభమయ్యేది కత్తితో ప్రారంభమయ్యేటువంటిది మళ్ళీ ముగింపు అక్కడే ఉంటది. నువ్వు దేంతో ప్రారంభిస్తావు మళ్ళీ నీకు అదే జరుగుతుంది అని మన పవన్ కళ్యాణ్ సినిమా డైలాగే ఉంది కదా, అదే పరిస్థితి అవుతుంది. దాని వలన ఏమంటే ఎవరికి సెక్యూరిటీ ఉండదు, నిరంతరం భయంతో బ్రతికేటటువంటి సమాజమా మనం కోరుకునేది, రాష్ట్రమా మనం కోరుకునేది. విభజన రాజకీయాలు అప్పుడు నలిగాం, ఇప్పుడు బాగుపడాలనుకున్నప్పుడు మళ్ళీ నలిగితే ఇప్పటిదాకా జరిగిన గొడవలు నాయకుల మధ్య గొడవలు ఇప్పుడు ఇళ్ల మధ్యకు వచ్చేస్తున్నాయి, కుటుంబాల మధ్యకు వచ్చేస్తున్నాయి, వ్యక్తుల మీదకి వచ్చేస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. రైట్, చూద్దాం. మొత్తానికి కూల్చివేతల రాజకీయాలు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. నిజంగా దాని వెనక ఇంకా పగలు ప్రతీకార రాజకీయాలుగానే చూడాలా, లేదంటే నిజంగా అక్రమాలు కూల్చేస్తున్నారు అధికారంలోకి రాగానే టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకోవాలా, ప్రజలు డిసైడ్ చేసుకోవాలి.